చాలాసార్లు బాధలు ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటా, మంచిది. అందరూ నిన్ను విడిచినప్పుడు దేవుడు నీ పక్కన నిలబడనుకుంటా, మంచిది. అందరూ నిన్ను వెటకారం చేస్తున్నప్పుడు, ఏలాకోలం చేస్తున్న, అవమానం చేస్తున్నప్పుడు దేవుడు నీ పక్కన నిలబడి నీకు గౌరవాన్ని ఇవ్వాలనుకుంటా, మంచిది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ముందు పెద్ద సమస్య ఉంది, ఎర్ర సముద్రం ఉంది. కానీ దేవుడు ఎక్కడ ఉండాలి? ముందు ఉండాలి. కానీ దేవుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంట? ముందు కాదు. అప్పుడు ఒక పాట పాడుకుంటాం, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా. అంటే ఏమని పడారంటే వాళ్ళు, ఇశ్రాయేల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే దేవుడు ముందు నడవాలి, సముద్రాన్ని పాయలు చేయాలి, ఆరిన నేలను బ్రిడ్జి కట్టాలి, బ్రిడ్జి కూలిపోకుండా పట్టుకోవాలి, బ్రిడ్జి మీద మేము నడవాలి, బ్రిడ్జి మీద ఐగుప్తులు ఎక్కకుండా ఆపాలి. మేము దిగిన తర్వాత, వాళ్ళు ఎక్కిన తర్వాత ఆ బ్రిడ్జిని కూల్చేవాలి. ఇది ఇశ్రాయేల్ మైండ్ లో ఉంది. ఇశ్రాయేల్ ఆలోచనది నువ్వు ముందుగా నడాలి. కానీ వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు. నువ్వు దేవుణ్ణి చూడాలనుకున్నప్పుడు నీ పరిస్థితుల్లో ఆయన నీ ముందు కనపడ్డావు. ఎందుకో తెలుసా? అపవాది ఎక్కడున్నాడంటే వెనుకున్నాడంటే. ఫరో ఎక్కడున్నాడంటే వెనుకున్నాడు. ఐగుప్తు ఎక్కడుంది? వెనుకుంది. ఇప్పుడు ఐగుప్తు నుంచి వేరుపరచబడ్డ నువ్వు ఐగుప్తు యొక్క ఫరో చేతిలో పడకూడదు కాబట్టి దేవుడు ముందు కాదు వెనక్కి వెళ్ళాడు. ఎర్ర సముద్రం దగ్గర నిలబెట్టి దేవుడు ఇశ్రాయేలు జీవితంలో చేస్తున్న అద్భుతం ఏంటంటే, ఐగుప్తు నుంచి తన స్వాస్థ్యాన్ని వేరుపరుస్తున్నాడు. సపరేషన్. అందరూ చెప్పండి, వేరుపరచబడుట. దేవుడు మన జీవితంలో నూతన ప్రారంభం సంగమ వేరుపరచబడుట చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఐగుప్తు నుంచి వేరుపరచబడాలి, ఐగుప్తి ఆశల నుంచి వేరుపరచబడాలి, ఐగుప్తి మాటల నుంచి వేరుపరచబడాలి, ఐగుప్తి యొక్క ఆలోచన నుంచి వేరుపరచబడాలి. నువ్వు వేరుపరచబడితే దేవుడు సముద్రాన్ని పాయలు చేయగలడు. స్తోత్రం చెప్పుకుందాం గట్టిగా.